ఒకటి మండలంలో ఉన్న వ్యవసాయదారులకి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా పార్టీ సభ్యత్వ కార్డులన్నింటినీ కూడా సుమారు 12,600 కార్డుల్ని బూత్ కన్వీనర్లందరికీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంలో రైతుకి కనీసం కార్పాలను కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఆ ప్రభుత్వం చేస్తే ఇవాళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యవసాయదారులకు అవసరమైన అనేకమైన పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ వ్యవసాయ మెకనైజేషన్ చేయనందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆ రకంగా డ్రోన్లు కానీ, తర్వాత హార్వెస్టర్లు కానీ, తర్వాత రోటావేటర్లు కానీ ఇంకా అదనంగా కూడా వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వారు. అవన్నీ కూడా మా రైతులు సద్వినియోగం చేసి మేము ప్రభుత్వానికి మంచి పేరు తేడమే కాకుండా ప్రభుత్వం అందజేసేటువంటి వ్యవసాయ పరికరాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసి వ్యవసాయ రాబడిని పెంచడానికి మేమందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. అదే కాకుండా పార్టీకి అవసరమైనటువంటి సభ్యత్వ కార్డు అనేది ఏ కార్యక్రమానికి వెళ్ళినా చాలా ఉపయోగము. ఈవేళ నియోజకవర్గంలో వాస్తవానికి నాతవరం మండలంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ చేస్తాం. పార్టీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరినీ అలర్ట్ చేసి ఎక్కువ మెంబర్షిప్ చేయడం జరిగింది. ఇవాళ ఆ కార్డులన్నీ కూడా అందజేస్తాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటేనే టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సభ్యుడికి కూడా కార్డు ఇవ్వడమే కాకుండా ఓటీపీ కూడా తీసి సబ్మిట్ చేయాలి. బూత్ కన్వీనర్లు ఏ రకంగా మొన్న మెంబర్షిప్ చేశారో మళ్ళీ అదే విధంగా ఇవాళ మెంబర్షిప్ కార్డు కూడా అందజేసి వాళ్ళకి పార్టీ నుంచి ఇచ్చినటువంటి మాకు ఇవాళ ట్యాగులు కూడా ఇచ్చారు. కార్డుతో పాటు ట్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా నాయకులందరూ కూడా చెప్పేది ఏంటంటే కార్డులు పట్టుకెళ్ళి ఎక్కడో పడిచేయడం కాకుండా బాధ్యతతోటి ప్రతి కార్డుదారుడికి కార్డు సభ్యత్వం తీసుకుని ప్రతి కార్డుకి కార్డు కూడా వాళ్ళకి అందేటట్టు చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.